హాయ్! హలో! అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారందరూ? మేమైతే చాలా చాలా బావున్నాం. అండ్ ఈరోజు మేమొక బ్యూటిఫుల్ ప్లేస్‌ని విజిట్ చేయబోతున్నాం. ఆ ప్లేస్ మీకు కూడా చూపిచ్చేస్తాను. మరి అంతకంటే ముందు ఛానెల్‌ని ఒకసారి సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా! వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయడం మర్చిపోకండి. మేము యూకే వచ్చి 2 ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది. ఈ 2 ఇయర్స్‌లో ఈ ప్లేస్‌కి ఎన్నో సార్లు వెళ్ళాలి, వెళ్ళాలి అనుకున్నాం. కానీ ఎప్పుడు కుదరలేదు. బహుశా ఈ 2 ఇయర్స్ ఆర్‌కి మాతో లేకపోవడం అండ్ ఇప్పుడు ఆర్‌కి వచ్చాక ఇక్కడికి వెళ్ళడం కుదరడం అంత కోయిన్సిడెన్స్‌లా అనిపిస్తోంది. సో, ఇంతకీ ప్లేస్ చెప్పలేదు కదా! మేము వెళ్తోంది బర్మింగ్హామ్. సో, అనుకోకుండా ఒకరోజు ఎక్కడికైనా వెళ్దాము అనుకుంటూ ఉండగా, మా ఫ్రెండ్స్ కూడా మేము కూడా జాయిన్ అవుతాం అనడంతో, అందరం కలిసి బర్మింగ్హామ్ వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం. మేము లండన్‌లో ఉంటాము. లండన్ నుంచి బర్మింగ్హామ్ వెళ్ళడానికి మాకు అప్రాక్సిమేట్‌గా 3 అవర్స్ టైం పడుతుంది. ఎందుకంటే ఇంటి నుంచి ఆహ్, లండన్ విక్టోరియా కోచ్ స్టేషన్‌కెళ్ళాలి. అక్కడి నుంచి మళ్ళీ కోచ్ తీసుకొని బర్మింగ్హామ్ వెళ్ళాల్సుంటుంది. సో, ఆల్‌మోస్ట్ ఆల్ 3½ అవర్స్ ట్రావెల్ టైం పట్టింది. అండ్ ఓన్‌గా కారుండే వాళ్ళకైతే చాలా ఈజీ ఉంటుంది. యూకేలో వేరే ప్లేసెస్ విజిట్ చేయాలి అనుకుంటే. బట్ కోచ్ తీసుకొని ఇలా వెళ్ళాలి అంటే కొంచెం ఎక్స్‌పెన్సివ్ అండ్ టైమ్ కన్స్యూమింగ్ కూడా అవుతుంది. సో, ఫైనల్లీ రీచ్ అయిపోయాము. ఇదే ఆ బ్యూటిఫుల్ ప్లేస్ బర్మింగ్హామ్ బాలాజీ టెంపుల్. టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వగానే మాకైతే ఒక పాజిటివ్ వైబ్ అండ్ ఎనర్జీ వచ్చింది. ఈ టెంపుల్‌ని చూడగానే తిరుపతి గుర్తొచ్చింది మాకైతే. సో, అంత దూరం ట్రావెల్ చేసి, వెళ్ళి ఒక్కసారి ఆ టెంపుల్‌ని చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అండ్ నాట్ ఓన్లీ బాలాజీ అక్కడ మిగతా దేవుళ్ళ గుడులు కూడా అంటే లైక్ చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. సాయిబాబా ఉన్నారు, శివుడున్నారు, అలాగే వినాయకుడున్నారు. అన్ని దేవుళ్ళ విగ్రహాలు చిన్న చిన్న గుళ్ళుగా డివైడ్ చేసి అక్కడ కట్టడం జరిగింది. అండ్ ఆ తర్వాత ఫస్ట్ ఆ దేవుళ్ళందరినీ ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ లోపలికి ఎంటర్ అయ్యాం. ఎంటర్ అవ్వగానే ఇలాగా ఒక ఎంట్రన్స్‌లో దేవుని విగ్రహం ఉంది. చాలా బావుంది కదా! అండ్ చూసారా గర్భగుడిలో విగ్రహం ఇలా ఉంటుంది. మాకైతే ఒకసారి మనం కాలినడకన వెళ్ళిన తర్వాత దేవుడిని దర్శనం చేసుకుంటే ఎలా అయితే గూస్ బంప్స్ వస్తాయో సేమ్ ఫీలింగ్ వచ్చిందండి. చాలా సేపు టెంపుల్‌లో మేము టైమ్ స్పెండ్ చేశాము. యాక్చువల్‌గా అయితే లోపల వీడియోస్ తీయకూడదు. కానీ నేను చిన్న చిన్న వీడియోస్ తీశాను. ఆ క్లిప్స్ మీకోసం యాడ్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత బయటకొచ్చాము. కొన్ని పిక్చర్స్ క్యాప్చర్ చేసుకున్న తర్వాత అక్కడే అన్నప్రసాదం కూడా ఉంది. చాలా హైజీన్ మెయింటైన్ చేశారండి. చాలా అంటే చాలా హైజీన్ మెయింటైన్ చేశారు. అండ్ ఫుడ్ కూడా చాలా బావుంది. అండ్ మన తెలుగు వాళ్ళు చాలా మంది కనిపించారు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తెలుగు వాళ్ళు ఉన్నారనమాట. హ్యాపీగా అనిపించింది. అండ్ కృతిక్ అసలు ఫోటోసే దిగడు. మా వీడియోస్ మాత్రం తీస్తూ ఉన్నాడు. సో, అవి కూడా నేను ఇందులో యాడ్ చేసుకున్నాను. మొత్తానికి డే అయితే చాలా బ్యూటిఫుల్‌గా కంప్లీట్ అయింది. అందరం కలిసి ఒక గ్రూప్ పిక్చర్ కూడా క్యాప్చర్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత అక్కడి నుంచి బొటానికల్ గార్డెన్‌కి స్టార్ట్ అయిపోయాం. అండ్ ఇది కూడా వన్ ఆఫ్ ద కూలెస్ట్ ప్లేస్ అని చెప్పొచ్చు. చాలా నచ్చింది మాకైతే. జస్ట్ ఒక 15 ఎకర్స్ ల్యాండ్‌లో మాత్రమే ఈ బొటానికల్ గార్డెన్ ఉంది. బట్ చూడడానికి మాత్రం చాలా బ్యూటిఫుల్‌గా ఉంది. ఒక 10,000 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ఉంటాయంట ఈ బొటానికల్ గార్డెన్‌లో. ఒక 4 విక్టోరియన్ గ్లాస్ హౌసెస్‌లో ఈ బొటానికల్ గార్డెన్‌ని ఆహ్, చేశారు. అండ్ ఆ తర్వాత ల్యాండ్‌స్కేప్స్ ఉన్నాయన్నమాట లోపల. ఫస్ట్ అయితే ఎంట్రన్స్‌లో ఈ ఫ్లవర్స్ కనిపించాయి. ఎవరైనా కావాలి అంటే కూడా వీటిని కొనుక్కోవచ్చు. బట్ ఏంటంటే యూకే వెదర్ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది కాబట్టి అన్ని వెదర్స్‌లో కూడా ఫ్లవర్స్ ఐ మీన్ లైక్ అన్ని సీజన్స్‌లో ఈ ఫ్లవర్స్ ఉండవు. అది మాత్రం చూసుకొని మనము కొనుక్కోవాలి. ఆ తర్వాత ఇంకా కొన్ని టైప్స్ ఆఫ్ గార్డెన్స్ వచ్చేసి ఆల్పైన్ గార్డెన్స్ కానివ్వండి, ఫర్న్ గార్డెన్స్, జపనీస్ గార్డెన్ ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డెన్స్ అక్కడున్నాయి. అండ్ ఇది ఎంట్రన్స్‌లో మాకు కనిపించిన బోన్సాయ్. బోన్సాయ్ ఫ్యామిలీకి చెందిన ప్లాంట్స్ అన్నమాట ఇవన్నీ. చూడడానికి భలే అనిపిస్తాయి కదా! క్యూట్‌గా అంటే చిన్నగా ఉంటాయి. ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయవు. అండ్ చూడటానికి కూడా చాలా ప్రిట్టీగా అనిపిస్తదనమాట. అండ్ ఎక్స్‌పెన్సివ్ కూడా. అండ్ ఆ తర్వాత మేము ఫస్ట్ ఎంట్రన్స్ ఇలాగ ఒక విక్టోరియన్ హౌస్‌లో ఒక టెంపరేచర్ మెయింటైన్ చేసి ఈ చెట్లన్నిటిని పెంచుతున్నారు వీళ్ళు. లోపల చాలా వార్మ్‌గా అనిపించింది. అంటే బయటంతా కూడా చాలా ఆహ్, చల్లగా ఉంటుంది. బట్ ఈ పర్టిక్యులర్ రూమ్‌లోకి వెళ్ళగానే
ఒక వార్మ్ టెంపరేచర్ ఉందనమాట. సో, నాకు తెలిసి ఈ ప్లాంట్స్ అన్నిటికి కూడా ఒక టెంపరేచర్ మెయింటైన్ చేస్తే మాత్రమే అవి ఫ్లవర్స్ రావడం కానీ, గ్రో అవ్వడం గానీ జరుగుతుందనుకుంటాను. సో, ఈ రూమ్‌లో మాత్రం చాలా కలెక్షన్ ఉంది. డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాంట్స్ కనిపిచ్చాయి. అండ్ అన్నీ కూడా సర్టెన్ టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సిన ప్లాంట్స్ అనుకుంటాను. అండ్ ఈ ప్లాంట్స్ వచ్చేసి ఫ్లై ట్రాప్స్ అన్నమాట. అంటే చిన్న చిన్న ఫ్లైస్ ఉంటాయి గదా! వాటన్నిటిని కూడా అట్రాక్ట్ చేసి అవి ఎప్పుడైతే లోపలికి ఎంటర్ అవుతాయో అప్పుడు క్లోజ్ అయిపోతాయంట. అలా క్లోజ్ అయిపోయినవి కొన్ని వీక్స్ తర్వాత కూడా ఓపెన్ అవుతాయంట తెలుసా? సో, అక్కడ డిస్క్రిప్షన్స్ ఇచ్చారు. సో, వాటిని చదువుతుంటే సర్ప్రైజింగ్‌గా అనిపించింది.
అండ్ ఇక్కడ కూడా ఒక ట్రాప్ ప్లాంట్ కనిపించింది మాకు. అందులోకి కూడా ఫ్లైస్ వెళ్తే క్లోజ్ అవుతుందంట. మేము ట్రై చేసాము. లైక్ ఏవన్నా పెడితే అది క్లోజ్ అవుతుందా లేదా అని చెప్పి. బట్ వర్కౌట్ అవ్వలేదు. అది క్లోజ్ ఏమి అవ్వలేదు. మేబీ వాటికి కూడా తెలుసేమో అది ఫ్లై కాదని చెప్పి. అండ్ అక్కడి నుంచి కోస్ట్ స్టేషన్ దగ్గరే ఉన్న మాల్‌కి బయలుదేరాము. అప్పటికి ఈవినింగ్ నాకు తెలిసి 4:00 అలా అయినట్టుంది. సో, ఏమైనా స్నాక్స్ లాగా తినేసి స్టార్ట్ అయిపోదాము అని చెప్పేసి కోచ్ స్టేషన్ దగ్గరే ఉన్న మాల్‌కి స్టార్ట్ అయ్యాము. అండ్ ఎగ్జాక్ట్‌లీ మాల్ దగ్గరికెళ్ళగానే ఈ కన్‌స్ట్రక్షన్ కనిపించింది. ఐ గెస్ ఇది చర్చ్ అనుకుంటాను. చాలా చాలా ఓల్డ్ కన్‌స్ట్రక్షన్ అనమాట. చాలా బ్యూటిఫుల్‌గా అనిపించింది. అండ్ ఇదే ఆ మాల్ అనమాట. మాల్‌లో నేనేం వీడియోస్ తీయలేదు. ఎందుకంటే మార్నింగ్ నుంచి తిరుగుతూనే ఉన్నాము. అండ్ ఆర్‌కి కూడా కొంచెం సిక్ అయ్యాడు బికాస్ ఆఫ్ ద వెదర్. తను ఈ వెదర్‌కి అడ్జస్ట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. అండ్ ఫైనల్లీ ఇట్స్ టైమ్ టు గో హోమ్ అనమాట. సో, ఇక్కడితో ఈ వ్లాగ్ ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చిందనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆల్సో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో. మరొక మంచి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను. అంటిల్ దెన్ బాయ్.